అడిషనల్ కలెక్టర్ అన్న ఈ ఆర్డీఓ అన్న వీళ్ళు ఏం రాసి రామోజీరావు ఏం రాసిందంటే ఇగో ఈ భూమి కాకుండా పక్కన నాయనపల్లినే 25 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఈ గవర్నమెంట్ భూమికి మేము గవర్నమెంట్ కు డబ్బులు కడతాం ఆ ఉన్న శ్రీపతిరావు గారు ఆ రోజున కలెక్టర్ గారు అందరం కూర్చొని మాట్లాడితే యాజమాన్య సమక్షంలో వాళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చింది మాకు. మరి మీరు ఆ రకంగా వ్యవహారం చేయకుండా మీరు ఏదో చేసేస్తే ఎట్లా సార్? నేనేమన్నా వాళ్ళని మీకు తెలియకుండా నేను పిలుచుకోలేదు. నేను 12 గంటలకు వచ్చుకుంటున్నారు. నేను 12 గంటలకు టైం ఇచ్చినాను. 12 గంటలకు కాదు 11:30 నుంచి నేను ఆయనకి ఫాలో అప్ చేస్తున్నాను. రాసిచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? ఫస్ట్ భూమి మీదకి పోయి పట్ట మన ప్లాట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏడాది రాయి కూలగొట్టిరు ఏందని చూసుకొని వచ్చినాం. ఇక మేము ఎల్లుండి పోయి గుడిసెలు వేసుకుంటున్నాం అని చెప్పి ప్రకటించిన కల్లా పోలీసు వాళ్ళందరూ వచ్చి మన పోల్కంపల్లి కాడ రాయపోల్ కాడ ఆడ ఈడ అడ్డేసి సరే ఎట్లయితే ఉంది మనకు కావాల్సింది ఇంటి జాగా సరే వాడే వచ్చి మనతో మాట్లాడుతుండగా గుడిసెలు వేస్తే గుడిసెల పట్టాలు ఇవ్వకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండల ఆఫీసులో కూడా ధర్నాలు చేసి నిరాదీక్ష చేసినాం. వారం రోజుల పాటు నిరాదీక్ష చేస్తే ఆ రోజు పోల్ వేస్తాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ కడతాం, అంత చేసి ఇట్లా జాగాలు మీకు అందజేస్తామని చెప్పేసి ఆయన మా ముందర మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా మరి ఆయన మీ దగ్గర ఉండడా, మీరు అమ్మిర్రా లేదా, మరి మాకు ఇంటి జాగా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనమాట మాట్లాడితే ఆయనే మాట్లాడుతున్నాడు. అంటే అవలగాలం ఉన్నాం ఆవిడ, మరి ఆడ బేకార్ గాడ రామోజీ ఫిలిం సిటీ వాడు లేడా, మరి ఆడిని మమ్మల్ని ఇద్దరు కూర్చొని పెట్టి మాట్లాడక నువ్వు మాతో మాట్లాడేందయా, వాళ్ళు కూడా విలువ అని చెప్పి మేమన్నా. అంటే ఆయన ఏమంటాడు, నా చేతులు లేదని కలెక్టర్ చేతులు ఉన్నదని చెప్పేసి ఆయన మాట్లాడారు. సరే మరి కలెక్టరే పిలిపి వాళ్ళని మీరు మాట రాసిచ్చారు కదా. నేనేం చెప్పిన 18 ఏళ్ళ సంది ఇస్తాం అని ఆశ. ఈడ మీటింగ్ అంటే ఈడుకోతాం, ఆడ మీటింగ్ అంటే ఆడుకోతాము. ఒకటే తిరుగుతున్నాం కదా సార్. తిరిగి మాకు కూడా ఇవ్వాలి కదా. మరి మాకు ఇస్తే మాకు ఆశ ఉంటుంది. ఓసారి పోతే మీ గుడిసెలు వేసి పలకలు పెట్టి పోటు వాళ్ళు దింపిరి అన్నీ వేసిరు కదా సార్. 18 ఏళ్ళ సంది ఇప్పుడున్నోడు రేపు ఉన్నోడు ఇయ్యాలి ఉంటలేడు కదా సార్. మరి ఇయ్యాలిగా మాకు కూడా. ఎందుకు ఆశ చెప్తుండ అట్లా? పేదలకు ఇవ్వాలి కదా. ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఉంటారు. మరి 5-6 మందికి ఇవ్వాలి కదా. ఇండ్లు లేక జాగా లేక కాళ్ళు ముడుచుకొని పంతలు కూడా ఉర్రు. మరి ఇవ్వాలి కదా సార్. కిరాయి ఉన్నారు, మరి ఇవ్వాలి మాకు కూడా అంతే. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం దాదాపు సంవత్సరాల తరబడి 20 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాని ప్రహారీ గోడ తిప్పి కబ్జా చేసుకున్న ఆనాడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ యొక్క భూమిని బయటికి తీసి ఆ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి పిలిచి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపు 6-7 గ్రామాల్లో ఉన్నటువంటి పేదలని గుర్తించి 577 మందికి ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి దాదాపు 17 సంవత్సరాల కాలం నుండి ప్రత్యామ్నాయ భూమి చూపిస్తామని దాదాపు ఎకరాకి ₹1,00,00,000 చొప్పున 20 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి భూములు కొనుగోలు చేసి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇస్తామని చెప్పినటువంటి వీళ్ళు దాదాపు ఇప్పటికీ పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా పార్టీ మరి ఇబ్రహీంపట్నం మండల పార్టీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి కార్యదర్శులు బాధ్యత తీసుకొని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఏకం చేసి దఫాలుగా కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే మేము అగయిస్తామని చెప్పేసి దాటేస్తున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క ఫిలిం సిటీ యాజమాన్యాన్ని పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతోటి అదే రకంగా నాయకులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ సందర్భంగానే మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈనాడు ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఆర్డీఓ గారు మరి సెక్రటరియట్కు వెనువెంటనే పోవాల్సింది ఉంది.
కాబట్టి రేపు ఉదయాన్నే 10 గంటల నుంచి 2 గంటల లోపు మీకు ప్రత్యేకంగా మేము పిలిపిస్తాం. అక్కడ ఉన్నటువంటి ఫిలిం సిటీ యజమానాన్ని కూడా మరి మిమ్మల్ని ఆ రకంగా పిలిపించి చర్చలు జరిపి కలెక్టర్ గారికి నివేదిస్తా అని చెప్పనేసి ఆర్డీఓ గారు చెప్పడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముగించుకోవడం జరిగింది. రేపు జరిగేటువంటి చర్చలలో ప్రత్యేకంగా ఈ 577 మందికి ఇండ్ల స్థలాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తే మేమందరం కూడా ఆ రకంగా చాలని చెప్పనేసి మేము ఆ రకంగా మేము చర్చల్లో పాల్గొంటాం. అదే రకంగా ఈ ఇంటిలో ఉన్నటువంటి భూమిని ఖచ్చితంగా పేదలకు పంచాలని చెప్పి రంగారెడ్డి జిల్లా పార్టీ మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము స్పందించి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. అదే రకంగా 3500 నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి కేటాయిస్తున్నటువంటి ఇండ్లు, ఆ ఇండ్లలో ఉన్నటువంటి అందరికి కూడా మరి ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చిండు. మరి మేము చచ్చిన దాకా ఇస్తాడా, ఆటల బొందలు పెడతాడా మమ్మల్ని ముసలాళ్ళు అనుకుంటా పోయి ఆయన కవితల మీదకి ఎట్లా కూర్చుని పట్టిండు. మన భూమి పట్టలు గిట్ట పాస్బుక్లో ఇండ్ల దాపెట్టుకుంటున్నాం. మరి ఇలా కాగితం లేకుంటే మమ్మల్ని వీడికి వచ్చే ముఖమే లేదు మాకు. ఏం పోమ్మా అని ఇలా కొడతారు. మరి ఎన్నేళ్ళ దాకా దప్పుతాడు ఆడు ఉన్నడా చచ్చిపోయిండా? 20 ఏళ్ళ సంది ఎంతగానో నడుమా గుడిసెలు ఎత్తిమి, సీరియల్ కడితిమి, కొడుకులు వచ్చి కోడళ్ళు ఎత్తి ఏదమ్మనిది అలా సిట్లే నీది ఇల్లు ఉన్నదటగా అమ్మ నీకు ఎట్లా కాంచి వస్తామమ్మా అని అంటుండ్రు. మరి కోడళ్ళు ఎట్లా తిరుగుతారు, కొడుకులు ఎట్లా తిరుగుతారు? మరి మేము ఎంతగానో తిరుగుతాం రా బాడే చెప్పు. ఏదైనా బయటికి వెళ్ళి చెప్పున్నా మాకు అందుమాట చెప్పు, మంది మాట చెప్పు. మాకు ఏది పిల్లగాని చెప్పు. మాకు ఆరంభంలో ఏదైనా మాకు తేడా వరుసు లేదు. బయటికి వెళ్ళు లేకుంటే గేట్ అంతా పలుగురాలు తీసుకొని కొడతాం. నిరపపాడు పోసి వెళ్తాం, నిరపపాడు ఒళ్ళే కట్టుకొని వెళ్తాం, గుడిసెలు వేసుకుంటాం. ఇవాళ నా కొడుకు కొడలు ఎలగొట్టి ఆడ గుడిసె వేసుకుంటా నేను. నాకు నా పిల్లడు నాకు కావాలి. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం, రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు పొందినటువంటి వాళ్ళందరితోటి చర్చలు జరుపుతామని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఆర్డీఓ గారిని ఫ్యూచర్ సిటీ పేరుతోటి మళ్ళీ సెక్రటరీకి రమ్మని ఫోన్ చేయడంతో మళ్ళీ అటువైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒక డౌట్ అనిపిస్తుంది. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఇంటి పట్టాలు పొందినటువంటి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఆర్డీఓ గారిని మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ అక్కడ పిలిపించడం అంటే ఇందులో ఏదో మతలా ఉందనేది మాకు అనిపిస్తూ ఉంది. అందుకనే రేపు ఇట్లా చర్చల్లో రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి ఇట్లా పిలిచి చర్చించకపోతే ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించినటువంటి ఇండ్ల స్థలాలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా పోతాం. అక్కడ పేద ప్రజలందరికీ కూడా ఎవరెవరికి పట్టా సర్టిఫికేట్ వచ్చిందో వాళ్ళందరితోటి కూడా మేము కూడా మమేకమై వాళ్ళకి అందరికీ ఇండ్ల స్థలాలు రావడానికి ప్రయత్నం చేస్తాం. అధికారులు ఒక మాట లోపాయికారిగా అంటూ ఉన్నారు. ఆ రోజు ఇచ్చిండు తప్ప ఇల్లు కట్టుకోవడానికి అవకాశమే కల్పించకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం 2023 సంవత్సరంలో 577 మంది ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు నేను పక్క సర్వే నెంబర్లో కొనుగోలు చేసి ఇచ్చి వాళ్ళందరికీ కూడా హెచ్ఎంటీ లేఅవుట్తో పాటు రోడ్లు అవన్నీ కూడా నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో తిరుపతిరావు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి చర్చలు, ఆ చర్చల సందర్భంగా రాసిచ్చినటువంటి పత్రమే రామోజీ యాజమాన్యం స్పందించాలి. ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించి వెంటనే ఇండ్ల స్థలాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ ప్రజాప్రతినిధులు కానీ పాలకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒకవేళ వినకపోతే రామోజీరావు ప్రభుత్వ స్థలాలకు సంబంధించింది, ప్రభుత్వ భూములకు సంబంధించింది వందలాది దగ్గర అడ్డికి పావుసేరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములన్నిటి మీద కూడా ఎర్ర జెండా నాయకత్వాన మళ్ళీ ఆ భూములన్నింటినీ కూడా పేద ప్రజలకు దక్కే విధంగా
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. రామోజీ ఫిలిం సిటీలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఈనాటికి కూడా పేద ప్రజలకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ ఇళ్ల స్థలాలు మా జాగలలోకి మేము పోతామని ప్రజలందరూ ఆ భూమి మీదకి పోయినప్పుడు జిల్లా కలెక్టరు అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగము రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని, సిపిఎం పార్టీ నాయకత్వాన్ని, ప్రజల్ని పిలిచి ఒక ఉమ్మడి ఒప్పందం చేశారు. దాని ప్రకారం రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం 25 ఎకరాల భూమిని వాళ్ళు ప్రభుత్వం దగ్గర కొని ఇస్తామని చెప్పేసి యాజమాన్యం అన్నది. జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇప్పటికి దాదాపు 1 సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో జిల్లా కలెక్టర్ కానీ రామోజీ యాజమాన్యం కానీ తేలుగుట్టినోని లేక సైలెన్స్గా ఉండిపోయింది. ఈనాటికి కూడా పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల జాగాలు ఇవ్వలేదు. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కొని ఇస్తామని అన్నదానికి ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కాదు అని కూడా మేము చెప్పాం. కానీ ఈనాటికి కూడా ఆ ఫైల్ ఎక్కడ ముందరికి కదలలేదు. కనుక ఇప్పుడు మేము ఆర్డీఓ గారికి చెప్పింది ఏంటంటే ఉన్నటువంటిది 2 పరిష్కారాలు. ఒకటి, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం 25 ఎకరాల ప్రైవేటు భూమిని కొని ఇళ్ల స్థలాలకు ఇవ్వడం ఒకటి, లేదా ప్రభుత్వం ఎవరికైతే సర్టిఫికెట్లు ఇచ్చిందో ఆ వాళ్ళు కట్టుకుంటారు. ఈ 2 పరిష్కారాలు. ఇక మధ్యలో జరుపుతున్నదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్డీఓ కార్యాలయాన్ని కట్టించింది రామోజీ ఫిలిం సిటీ. పక్కన ఉన్నటువంటి గ్రామాలలో స్కూళ్ళు కట్టించిండు ఆయన. అనేకమైనటువంటి ఎవరు అడగకుండా కట్టించిండు. మరి అడగనటువంటి వాటిని కట్టించుకుంటా ఆయన ఫిలిం సిటీలో ఉన్నటువంటి పేదల ఇళ్ల జాగాలు మాత్రం ఆయన కబ్జా పెట్టడం ఏం ముందు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి ఒత్తాసు పలకడం మానేయాలి. మొదట వాళ్ళు ప్రజలు ఇస్తున్నటువంటి డబ్బులతోటి జీతాలు తీసుకుంటారు తప్ప రామోజీ ఫిలిం సిటీ ఇస్తున్నటువంటి యాజమాన్యం ఇస్తున్న డబ్బులతోటి జీతాలు తీసుకోవట్లేదు. కనుక ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అధికారులు రామోజీ యాజమాన్యానికి ఒత్తాసు పలకడం మానుకోవాలి. మొదటి విషయం. వెంటనే పేదలకు దక్కాల్సినటువంటి ఇళ్ల స్థలాలు దక్కేటట్టుగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల మీదనే చేస్తాం. దీంతోపాటు ఈ రెవెన్యూ అధికారులు చేసిన ఇంకొక తప్పు ఉంది. మేమే ఇల్లు కట్టిస్తున్నాం మీకు అని చెప్పి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను దొంగతనంగా తప్పుడు పద్ధతులలో మళ్ళీ కొంతమంది దగ్గర తీసుకున్నారు. ప్రజలకు మేలు చేయడం కోసం ఉన్నది. అది ఎప్పుడు వాళ్ళ గమనంలో ఉంచుకోవాలి. ఇప్పటికైనా పేదలకు న్యాయం కనుక జరగకపోతే కాదు, ఇంకా అనేకం ప్రభుత్వ భూములు ఉన్నాయి. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఇప్పటికే ప్రభుత్వానికి ఉత్తరం అర్జీ పెట్టుకున్న ప్రభుత్వం దాన్ని ఆపేయాలి. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి వందలాది ప్రభుత్వ భూములన్నిటిని కూడా ఇవ్వాలి. దాంతోపాటు పోల్కంపల్లి నుంచి అబ్దుల్లాపూర్